అది కొంచెం క్లారిటీగానే చేయాలి. రేపొద్దు మళ్ళీ మీది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మళ్ళీ రేపొద్దున మనం పని చేసిన తర్వాత ఆ వాటర్ ఎంత డ్రా చేసామో కింద అంత డ్రా చేయకపోతే మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారు. రెండవది మంత్రి గారు, మా వాళ్ళు ఎందుకు వచ్చింటారంటే ఇక్కడ ఇది రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఉన్న విలేజెస్ని ల్యాండ్ అక్వైర్ చేసి వీళ్ళకి R&R ప్యాకేజ్ దగ్గర తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైనా కొన్ని నామ్స్ R&R ప్యాకేజ్కి ఏదైతే కొన్ని నామ్స్ మీట్ అవ్వండి ఫిజికల్గా సార్ వచ్చినప్పుడు సీఎం గారు ఇక్కడ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఊళ్ళో నీళ్ళన్నీ ఈ సీపేజ్ ద్వారా ఇళ్ళలోకి వస్తుంది ఉండలేదు. దాన్ని R&R ప్యాకేజ్ కింద అప్లికబుల్ కాదు. నామ్స్ మీట్ అంతా ఒక ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 140 చెప్పు. 140 రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత కలెక్టర్ గారిని పిలిచేసి దీన్ని కన్సిడర్ చేయమని చెప్పి పెట్టారు. సబ్సిక్వెంట్గా ఈయన మన కొండయ్య సర్పంచ్ గారు ఇక్కడ ఈయన కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాలోఅప్ చేశారు. టు సర్టన్ ఎక్స్టెంట్ మనము మెటరలైజ్ అయ్యే టైంలో గవర్నమెంట్ వారి సబ్సిక్వెంట్గా వాళ్ళకైతే భూములు ఇచ్చేసారు, భూములన్నీ ఇచ్చేసారు. మనకు రిజర్వాయర్లోకి వెళ్ళినాయి, రిజర్వాయర్లు ఉన్నాయా? సీపేజ్ అంటున్నారు కదా బయట, కింద డౌన్ స్ట్రీమ్లో సీపేజ్ ఊరు బయట ఉంది. వాళ్ళ భూములు అయితే తీసుకున్నారు. వాళ్ళకేమి ఇప్పుడు గొర్రెలు పెట్టుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళందరూ అక్కడ R&R ప్యాకేజ్లో ఎవరికైతే కొద్ది మంది వరకు ఇల్లు ఇచ్చినారో వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళని R&R ప్యాకేజ్ కిందనే ఏదైతే ఇంకా మనం సైట్లు ఇవ్వగలం, ల్యాండ్ ఉంది, అది ఉంది, అక్కడ వీళ్ళని అలాట్ చేయండి 149 మెంబర్స్ని R&R ప్యాకేజ్ కింద అని చెప్పేసి మనం ఒకటి రిప్రజెంట్ చేసాం అప్పట్లో. దీన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మనం ఇప్పుడు కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు నాడిచ్చున్నారు, ఇన్ ప్రిన్సిపల్ నాడిచ్చున్నారు, కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ ఇచ్చున్నారు. మాకు ఇది ఒకటి మా వాళ్ళకి చేసి పెట్టండి, అందుకే వచ్చింది. ఆర్టీఓ గారు